హాయ్ అండి. నేను లాస్ట్ టైము డూప్ స్టిక్స్ ఇంట్లో చేద్దామని చెప్పి ట్రై చేశా కదండీ! నేను చూసిన వీడియోలో వాటర్ కలిపి చేశారు. అందుకే నాకసలు రాలేదవి. అయితే నేను మళ్ళీ ట్రై చేస్తున్నానండి. ఇదిగోండి మా ఫ్రెండ్ చెప్పింది. ఈసారి తను చెప్పినట్టు చేస్తున్నాను. ఈ పూల రెక్కలు, పూజ చేసిన పూలున్నాయి కదా! అవి, ఆవు పిడక, కర్పూరము, సాంబ్రాణి పొడి, ప్యూర్ ఆవు నెయ్యండి. ఇప్పుడు మనం ఈ పూలన్నీ ఒక బాండీ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి ఇలా వేయించుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకొని చేసుకున్నాము. ఇదిగోండి ఇవి చల్లారిపోయినాయి పువ్వులు. ఆవు పిడక కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను. కర్పూరం కూడా కొంచెం వేసేద్దాము. సాంబ్రాణి పౌడర్ కూడా కొంచెం వేసేసాము. ఇప్పుడు ఆవు నెయ్యి కూడా వేసేద్దాము. ముందే ఆవు నెయ్యి వేయలేదండి, ఒకసారి రన్ చేశాక వేద్దామని, మళ్ళీ నలుగుతుందో లేదో అని. ఇప్పుడు ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేసి కొంచెం జవ్వాదు కూడా వేస్తున్నానండి స్మెల్ కోసం. ఇది కొంచెం వేసినా కానీ చాలా స్మెల్ వస్తుంది. ఇదిగోండి నేను కొంచెం జవ్వాదు కూడా వేసేసాను. ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి మొత్తం ఇలా మిక్సీ వేసేసాను. ఇలా ముద్దలాగా అయింది. నాకు ఇంకో వాయి కూడా అవుతుంది, అది కూడా వేసేసుకుందాము. ఇదిగోండి రెండోసారి కూడా వేసేసాను. ఇంక మొత్తం తీసి మనం ఉండలు చేసేసుకుందాము. ఇదిగోండి మొత్తం కలిపెట్టేసుకున్నాను. ఇట్లా కొంచెం కొంచెం చేసుకొని మనకి నచ్చిన షేప్స్లో చేసేసుకుంటే డూప్ స్టిక్స్, ఇవి 3 రోజులు ఎండబెట్టుకుంటే డూప్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. డూప్ స్టిక్స్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఇంకా అన్నీ ఇలా చేసేసుకోవడమే. ఈ షేప్లో మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.